తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్కు బిగ్ షాక్ తగిలింది. సీఎంఓ నుంచి జయేష్ రంజన్ బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయేష్ రంజన్ను నియమించారు. పరిశ్రమలు పెట్టుబడుల విభాగం సిఎస్గా రామకృష్ణరావుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. మొత్తం 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. జీహెచ్ఎంసీలో 12 మంది జోనల్ కమిషనర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో జయేష్ రంజన్ను సీఎంఓ నుంచి బయటకు పంపించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. గతంలో ఆయన మీద కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఈ పరిశ్రమల శాఖకు సంబంధించి ఆయన కొంచెం ఎక్కువగా పెత్తనం చేశారనే విమర్శలు వచ్చాయి. ఆయన పరిధి దాటి పరిశ్రమల శాఖలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి, అట్ ది సేమ్ టైం ఆ టైంలో ఈ పరిశ్రమల శాఖకు సంబంధించిన మెయిల్ ఐడిని తన దగ్గర పెట్టుకొని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ను కొంత ఇబ్బంది పెట్టారనేటువంటి విమర్శలు కూడా గతంలో విన్నాం. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రధానంగా పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్కు మళ్లించేలా ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ హిల్ట్ పాలసీ వెనక జయేష్ రంజన్ కూడా ఉన్నారు అనేది వచ్చినటువంటి వార్తల్లో మనం చూసాం.